వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, ముందుకు వెళ్ళి భవిష్యత్తును మార్చుకోవచ్చు. సమస్య నీకోసం పుడితే పరిష్కారం నీ నుండి పుట్టాలి. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడు కనిపించేంత వరకు అర్థం కాలేదట తాను ఎంత అదృష్టవంతుడో అని. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరో విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. కోపం చేతుల్లో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు చేతుల్లో కూడా ఉండాలి. జంతువులు ఏమి చేసినా అది వాటి సహజ లక్షణం. వాటికి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, వీడు నావాడు వాడు పరాయివాడు, వీడిని తన్నవచ్చా వాడిని తన్నకూడదు అనే బుద్ధి లేదు. ఎవరైనా వాటికి అపకారం చేస్తారని అనుకుంటే స్వయం రక్షణ కోసం అది పొడుస్తుంది, తంతుంది, కరుస్తుంది. దాని వలన మనకు బాధ కలుగుతుంది. తను కరిస్తే మనిషి చనిపోతాడు అన్న విషయం పాముకు తెలియదు. ఆత్మరక్షణార్థం కరవడమే దానికి తెలిసిన పని. కానీ మనిషి అలా కాదు. ఎదుటివాడు మనకు అపకారం చేసినా మనం ఉపకారం చేయాలి అనే మంచి గుణం మనకు ఉంది, విచక్షణ ఉంది, మంచి చెడు జ్ఞానం ఉంది. అందుకని మనం ఏ కర్మ చేయాలి ఏది చెయ్యకూడదు అనే జ్ఞానం మనకుంది. ఆ స్వేచ్ఛ మనకు ఇచ్చాడు ఆ భగవంతుడు. కుండ తడిగా ఉన్నప్పుడే దానిపై ఏదైనా ముద్ర వేస్తే అది అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది. బాగా కాల్చిన కుండపై ఎటువంటి ముద్రను వేయలేము, వేస్తే పగిలిపోతుంది. అలాగే మనసులో ఇంకా ప్రపంచంలోకి రాని బాల్య వయసులోని ఆధ్యాత్మిక బీజాలు నాటితే ఆ భావాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ప్రపంచ వాసనాలు మనసులోకి ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక భావాలు సులభంగా ఎక్కవు. కన్న తల్లిదండ్రులని చివరి దశలో ప్రేమగా చూసుకోలేని కొడుకు కూతుళ్ళు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. ఎంత రాబడి ఉన్నా సరిపోక అప్పులు చేసే వాళ్ళున్నారు. కొద్ది ఆదాయంతోనే పొదుపుగా సంసారాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు. రెండవ వారే మనకి ఆదర్శంగా తీసుకోవాలి. ఏ గుడికి వెళ్ళి గంటలోనే తిరిగొస్తాం. అమ్మ గర్భగుడిలో 9 నెలలు ఉన్నా అంతకంటే పవిత్రమైన స్థలం మనకు జీవితంలో దొరకదు. చెవులతో మాత్రమే విని కన్నులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. ఆలస్యమైనా పర్లేదు, కానీ కొన్ని అవమానాలను సమాధానం చెప్పి తీరవలసిందే. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువగా ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు. మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలుసుకుపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడు ఉండవు. మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పిరావు. అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరు లేరు.